నేను అన్నిట్లో ఫస్ట్ గా పాసాను. అన్నయ్య తెలుగులో తప్పాడు. మా పేసాలే ఏదో గుడ్డేటిగా మార్కులు వచ్చాయి గాని చదివితే వచ్చాయంటి. ఎప్పుడు ఆటలు అల్లరి అది నాయనమ్మా. ఎప్పుడు చదువుతుంటే ఎక్కువ మార్కులు వస్తాయంటి. చదివేటప్పుడు చదవాలి, ఆడేటప్పుడు ఆడాలి కదా నాయనమ్మా. ఈసారి పరీక్షలో చూడు, అన్నిట్లో నీకంటే ఎక్కువ మార్కులు రాబోతే నా పేరు సూర్యం కాదు, వస్తే నా పేరు సరోజ కాదు. ఏం తల్లి అన్నయ్య అలా అనొచ్చా? తప్పు కాదు నాయనమ్మ. నా మార్కులు చూసావు? ఇంగ్లీష్ లో 62, తెలుగులో 80, లెక్కల్లో 90. చాలు. నాకు అప్పుడే తెలుసు మా తల్లి బాగా చదువుతుందని. నా చిట్టి తల్లి, నా బంగారు కొండ, నా అపరంజి మొలక, నా రత్నాలు. మరి అంత మురిపోవా? ఏమిటి నాయన బంగారం అపరంజి అన్ని నీ మనవరాలేనా? ఊళ్ళో పిల్లలే కాస్త మిగల్ని. అంతర్లాంటిది కాదురా నా తల్లి. అదృష్టం ముందు పుట్టి తర్వాత ఇది పుట్టింది. ఆడపిల్ల అదృష్టం ఇప్పుడే ఏం తెలుస్తుందమ్మా? ఆ 3 ముళ్ళు పడినప్పుడు తెలియాలి గాని. మా అమ్మకేమిరా, దీన్ని ఎవరు చేసుకుంటారో గాని. ఏం పర్వాలేదు, మీరెవరు కల చేసుకోకుండా ఉంటే నా కూతురు చాలా గొప్పవాడే వస్తాడు. అలాగా? అయితే అప్పుడే ఏదో సంబంధం చూసి పెట్టినట్టున్నావే. చూసి పెడితే అవుతుందా నాయన? రాసి పెట్టుండాలి గాని. రాతాలేదు గీతాలేదు. నా కూతురికి మనకంటే ఆస్తి గలవాడు, గొప్పవాడు, కనీసం ఐసీఎస్ చదివినవాడు కాకపోతే పెళ్లి చేస్తానా? ఇప్పుడు మనం అలాగే కళ్ళగంటూ ఉంటాం. తీరా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక తెలుస్తుంది. ఈ కాలం పిల్లలు అందులో పెళ్లి విషయంలో మన మాట వింటారా? ప్రేమ గేమని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు గాని. చేసుకుంటారు. అంతా మీ చెల్లిలాగే ఉంటారు అనుకున్నారా? ఆస్తి అంతస్తు మంచి మర్యాద మంట కలిపి దారిని పోయి దరిద్రం చేసుకోవడానికి. ఎందుకమ్మా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు దెప్పుతావు? దరిద్రుడో ధనవంతుడో దానికి నచ్చాడు, అది చేసుకుంది. మనకిష్టం లేకపోయింది, దాని కర్మం అని వదులుకుంది. కర్మ గనకనే అంతకంతా అనుభవిస్తోంది. ఏ పూటకపోట యానాడు సంసారం లేక. పోనీలేమ్మ, దాని అవస్థలు అది పడుతూ ఉంది. ఆదరించమని ఆదుకోమని చేయి చాచి మనల్ని అడగలేదుగా. చేయి జాప అడగాలే, చారేసేవాళ్ళు ఉన్నారుగా. ఏడాదికోసారైనా ఏ దేవుడి పేరో దెయ్యం పేరో చెప్పి అమ్మగారు ఆ ఊరు ఊరేగా వస్తున్నారుగా. కాంతం, వాళ్ళు మన దయాభిక్ష మీద బ్రతకడం లేదు. కష్టం చేసి కలో గంజో తాగుతున్నారు. అయినా ఏమిటి నువ్వు అనేది? దాని పుట్టిన సోమతి తింటుంది. ఏ నీకున్నపాటి యోగ్యత దానికి లేదా? లేదని ఎవరున్నారు? కాకుంటే దొంగ తాటగా ఎందుకు పబ్లిక్ గానే దోచిపెట్టండి అంటున్నాను. ఏ చాలమ్మా చాలు. ఎందుకు దొంగతనం కూడా అంటగడతావు? ఇంత బ్రతుకు బ్రతికి నా కర్మం గాని నేను దొంగతనం చెయ్యాలా? ఓ అబ్బో, ఏం పొడుచుకొచ్చింది రోషం. అంత నాలుగు పీక్కుని వాళ్ళు ఆ పుణ్య దంపతులు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకోలేపారా? చాలేవే ఇంకా. అవునులేండి, ఏ నాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. అయ్యా, దాసుడు సన్యాసి నమస్కరిస్తున్నాడు. రావయ్యా పంతులు, రా కూర్చో. ఏంటి సంగతి? ఎప్పుడు రావడం? అబ్బా ఎప్పుడో రావడం, ఇప్పుడు కనపడటం కూడానా? మన వాకిటే రైలు దిగాను అనుకోండి. రైలు మన వాకిటి దాకా ఏంచావు? అసాధ్యుడివే. కాంతం, మన పంతులు గారు వచ్చారు, కాస్త కాఫీ చూడు. కాఫీలు గీఫీలు మనకు అట్టే గిట్టవు, నిషిద్ధం కూడాను. పోనీ కాస్త పాలు పళ్ళు తీసుకోవడానికి ఏమయ్యా? వాటికే నిరభ్యంతరంగాను. నీళ్లు కావాలి, పాలైతే మరీ శ్రేష్టం. పంతులు గారు, మా ఆవులు గేదెలు ఎక్కడెక్కడో నీళ్లు తాగుతుంటాయి, మరి ఎలాగా? ఏం పర్వాలేదమ్మా, అవన్నీ జఠరాగ్గిలో స్విచ్ అయిపోతుంటాయి. అయితే తీసుకొస్తా. తీసుకురా. అయితే పంతులు, ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాలు ఏమిటయ్యా? ఏం చేస్తా చెప్పండి, ఇంకో గట్టిన గుడ్డ. అయితే ఏంటి విశేషాలు? ఊళ్ళంతా కులాసాయనా? కులాసాకేమీ లోటు లేదు. కాకపోతే ఈ సంవత్సరం పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఫలసాయం సగం కూడా రాదు. ఇది మనలో మాట. ఇక పోతే ఈ సాగుతో ఏమాత్రం వీలున్నా శిస్తులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు రైతులు. నేనేమో కూడినంత వరకు గుంజుకొచ్చాననుకోండి. ఇక ఆ మిగతా పైకం గట్టిగా అడిగితే తన్నేట్టున్నారు. అందుకని తమరొక్కసారి గ్రామానికి దయచేస్తే ఆ తనులేవో నేనే తినొచ్చు. అబ్బా, ఎంత మాట. తమ పోటీ దేశభక్తుల్ని స్వరాజ్యం కోసం దివ్యమైన పోలీసు సూపరింటెండెంట్ పదవికే రాజీనామా చేసినటువంటి త్యాగమూర్తుల్ని తన్నేవాడంటూ ఈ ధరణి చక్రంలో పుట్టాడంటారా? ఆ రోజుల్లో తమరు అనుకుంటే ఎందరిని తన్నేవారు. తన్నడం ఏమిటి, తమలు తీసి పారేసేవారు. పంతులు, కాఫీ లాగుందే? అలాగే ఉంది. అడపా దడపా ఈ మాత్రం అనాచారం దోషం కాదులేండి. ఇది మనలో మాట. ఇక పోతే మరొక్కసారి గ్రామానికి దయచేయాలి. చెప్పండి అమ్మా, ఏడాదికి ఒక్కసారైనా యజమాని కనిపించకపోతే ఎలా? నేను చెప్పడం దేనికి? ఆ ఊరికి రావాలని, ఆ చెల్లి గారిని దర్శించుకోవాలని ఆయనకి ఉంది. కాకుంటే కాస్త నా నోటీస్ జడిచి అలా ఉన్నారు. అయినా పంతులు గారు, ఏనాటికైనా వాళ్ళు ఒకటి. నేనేగా పరాయిదాన్ని. అదే మాటే. అది కాదు పంతులు, 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరెళ్ళి వాళ్ళని చూడకుండా వస్తే బాగుండదు. చూస్తే అసలు బాగుండదు.
అందుకని ఆ బకాయి వ్యవహారాలవన్నీ నువ్వే ఏదో విధంగా పరిష్కారం చేసి. సరే తమ ఉత్తరవు. రాత్రికి ఎలాగూ భోజనం లేదు. సెలవు. అమ్మా కాంతమ్మ గారు. ఓ పార్వతమ్మ గారా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఊళ్ళో అందరూ బాగున్నారా? అదే బాగు. ఇప్పుడే మన వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడి వస్తున్నా. ఏమిటో పాపం. ఏమండి? ఈ మధ్య చాలా సుస్థి చేసింది. తమకు తెలుసునో తెలియదో? ఏమిటండి సుస్థి? గుండె జబ్బు అంటున్నారమ్మా పాపం. మనిషి ఏమో చూసేదానికి బాగానే ఉంది. అడుగు తీసి అడుగు పెడితే ఆయాసం. అక్కడ ఏదో ఆకువలం వైద్యం చేయిస్తున్నారు, కానీ ఏం గుణం ఇవ్వడం లేదు. ఎందుకు వచ్చిన నాటు వైద్యం అయ్యా, కాస్త సీమ మందు ఇప్పించవయ్యా అంటే ఆ రామయ్య వింటాడు. భేషజం. ఇది మనలో మాట. ఇక పోతే తమరైనా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఆసుపత్రి మా కొంపకుల్లా చేసుకోమంటారు. ఏమైనా సరే దాన్ని ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకోను. కాంతం, ఏ ఆ బరిదగించిన దాన్ని ఇక్కడ తీసుకొస్తే నా పిల్లలు ఎందుకన్నా మనకొస్తారా? ఎందుకమ్మా అంతంత మాటలంటావు? దాని ఇప్పుడు ఎవరు తీసుకొస్తామన్నారు? నా పిల్లల సంగతి నేను చెప్పుకున్నాను. చాలే, నువ్వు ఒకదానే కాదు పిల్లలు కంది. ఆ కన్నారు పెంచారు, కనపడుతూనే ఉంది పెంపకం. ఊరుకోమ్మా ఊరుకో. నన్ను ఎందుకు ఇలా చంపుతావు? ఇదిగో ఈ విషయంలో మాత్రం మనం నోరు మూసుకోవడం మంచిదంటాను. అంతేలేండి. ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని.